రామ్ చరణ్ ఆ ఒక్క సినిమా చేసినందుకు ఇప్పటికి కూడా బాధపడుతున్నాడు. అసలు ఆ సినిమా ఎందుకు చేశాను రా బాబు, దాని వల్ల ఒరిగింది ఏం లేదు, ఇంకా మీదకి నాకే వ్యతిరేకత వచ్చిందనే విధంగా కొంతమేరకైతే బాధపడుతున్నాడు. ఆ విషయాన్ని అన్స్టాపుల్ షోలో షేర్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఎప్పుడైతే బాలకృష్ణ అడిగారనమాట, నువ్వు దేనికైనా అంటే రిగ్రెట్ ఫీల్ అయిన మూమెంట్ ఏదన్నా ఉందా అంటే ఉంది సార్ ఖచ్చితంగా. నేను తుఫాన్ మూవీ చేసినప్పుడు, తుఫాన్ యాక్చువల్లీ జంజీర్ అని అక్కడ హిందీలో డబ్ అయింది. అది నిజం చెప్పాలంటే దాంట్లో బాగుంటారు, ఆయన యాక్టింగ్ బాగుంటది, అన్ని బాగుంటాయి. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ అంతా పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట. యాక్చువల్లీ ఫ్యాన్స్ కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. కానీ ఇంకెట్లా అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా అంటే ఆయన సినిమా వస్తే చాలరా, ఆయన సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు మాకు, అట్లా ఉంటారు అనమాట. సో హిట్ అయితే వాళ్ళకి మంచి బజ్ వస్తుంది, కానీ హిట్ టాక్ రాకపోయినా కూడా నార్మల్ గానే అది మంచి స్టార్డమ్, మంచి కలెక్షన్లు కొట్టుకెళ్తుంది. ఆ సినిమా మాత్రం అటర్ ఫ్లాప్ కాదు, ఇంకా అది డిజాస్టర్ అనే చెప్పాలి ఖచ్చితంగా. అయితే ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేసింది, అండ్ డైరెక్టర్ కూడా ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అది. ఇంకా నెక్స్ట్ ప్రియాంక చోప్రా అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేసింది రామ్ చరణ్ గురించి, ఈ సినిమా గురించేనా? నిజంగా మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కూడా చూసి నేర్చుకుంటారు. అరే సినిమా ఇండస్ట్రీ అంటే ఈ విధంగా ఉండాలి, ఒక సినిమా అంటే ఈ విధంగా ఉండాలి, డైరెక్టర్ అంటే ఈ విధంగా ఉండాలి, యాక్టర్ అంటే ఈ విధంగా ఉండాలి, చాలా మంది నేర్చుకుంటారు. అట్లాంటిది ఒక అంటే ఆమె మిస్ వరల్డ్ అయి ఉండొచ్చు, మిస్ యూనివర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ తనతో పాటు నటించిన ఒక వ్యక్తి గురించి ఇంత దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఇదేం తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కాదు. మేబీ వాళ్ళకి అక్కడ నెపో కిడ్స్ ఉంటారు కదా, సో కాల్డ్ నెపో కిడ్స్, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ టాలెంట్ ఉందా లేదా పక్కన పెడితే సరే, వారసత్వంగా వచ్చారు కదా హీరోయిన్ అంతే, ఇంకా వాళ్ళకి ముద్ర పడిపోతుంది. నిజానికి మన వాళ్ళకు కూడా వాళ్ళంత నచ్చరు. అండ్ మోరోన్లీ ప్రియాంక చోప్రా నేను యాక్సెప్ట్ చేస్తాను, తను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి మిస్ వరల్డ్ అయ్యి దాని తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా ఒకటి మనకి ఏదైనా ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చినా మర్చిపోద్దు అనేది వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఖచ్చితంగా చిరంజీవి గారు ఇప్పటికి అంటారు, నేను ఎక్కడి నుంచి వచ్చినా నేను మర్చిపోను. సభలో కూడా పవన్ కళ్యాణ్ అన్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చినా మర్చిపోను అని చెప్పేసి. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఆయన అన్న మాటలు ఇప్పటికి కూడా ఫ్యాన్స్ అంటే చాలా ఫీల్ అవుతాం. ఆయన పంచువాలిటీ లేదంట బ్రో, ఆయన నీలాగా చిన్న హీరోనా చిన్న హీరోయినా కాదు కదా, ఆయనకంటూ వేరే లెవెల్ స్టార్డమ్ ఉందమ్మా, ఆయన కనిపిస్తే చాలా అనుకునే ఫ్యాన్స్. అన్నా నువ్వు ఒక్కసారి రాన్న చెయ్యిలు కాలు నేను బిచ్చైపోదాం అనే విధంగా ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. నీకెంతమంది ఉంటారమ్మా? బాలీవుడ్ లో బ్యాన్ చేశారని చెప్పి హాలీవుడ్ కి వెళ్ళారు. హాలీవుడ్ లో నీకు ఇప్పుడు నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని అయిపోయింది, అక్కడ ఉంటే అయిపోయింది. ఆ టైంకి ఆమెకు అంత స్టార్డప్ కూడా లేదు బాలీవుడ్ లో. అంటే అప్పటికి ఇంకా వేరే హీరోయిన్స్ రాలేరు అని చెప్పేసి దీపికా పదుకోన్ వీళ్ళందరికీ అప్పుడు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటే దొరికింది కదా తీసుకున్న పాపానికి. ఈమెనే కాదు, నాకు అనన్య పాండే కూడా లైగర్ మూవీలో తీసుకోవడమే చాలా గొప్ప అనుకున్నాం. ఇంకోటి జాన్వీ కపూర్, చాలా మంది ఈమెను ఎందుకు తీసుకున్నారు, చాలా తక్కువ స్పేస్ ఇచ్చారు, చాలా తక్కువ టైం స్క్రీన్ పే, నేను అదే చాలా గొప్ప అనుకున్నాను. నేను నిజంగా అనుకున్నాను, నేను ఎన్టీఆర్ కోసం పోయాను కూడా, నేను జాన్వీ కపూర్ కోసం నేను తెలుగు ఫ్యాన్స్ చాలా మంది ఎన్టీఆర్ కోసం వెళ్ళారు, జాన్వీ కపూర్ కోసం వెళ్ళారు. పంచువాలిటీ లేదు, టైం కూడా అంటే నువ్వు ఓన్లీ బాలీవుడ్ లో చేస్తున్నావు, నీకు బాలీవుడ్ సినిమా ఓకే, అని ఇక్కడ టాలీవుడ్ లో చేయాలి, ఇక్కడ ఫ్యామిలీని చూసుకోవాలి, ఇక్కడ పాపరాజుని పిలవని అక్కర్లే, ఆటోమేటిక్ గా వాళ్ళే వస్తారు. అండ్ అదే విధంగా ఆయన వస్తున్నారని జస్ట్ కాల్ తెలిస్తే చాలు ఫ్యాన్స్ అంతా ఒక బండ్ల మీద వచ్చేసి వస్తారు. మీరంతా వారసత్వంగా మీ ఇంటి పేరుని పెట్టుకొని మీ తర్వాత ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు హీరోలుగా హీరోయిన్లు అయ్యారు. కానీ వీళ్ళు అట్లా కాదు, ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ ఏ మాత్రం కూడా యూజ్ చేసుకోకుండా వాళ్ళకంటూ ఒక దారిని చేసుకొని వాళ్ళకంటూ ఒక స్టార్డమ్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళ గురించి ఇంత ఘోరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రామ్ చరణ్ ఆయన పంచువాలిటీ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు, ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి. ఆయన వాళ్ళ ఫ్యాన్స్ కి ఆయన ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది కాబట్టి ఆయన కొంచెం లేట్ వస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఆయన తొందరగా వచ్చారు అనుకోండి, అక్కడ ఇంకెక్కువ రష్ అయిపోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ హీరోస్ లలో ఇక్కడ ఎవరు కూడా అసలు ఆమె అనాల్సిన అవసరం లేదు. అండ్ ఆ సినిమా అక్కడ కూడా డిజాస్టర్ అయ్యి ఇప్పుడు మాత్రం రంగస్థలం తర్వాత అండ్ అదే త్రిబుల్ తర్వాత ఎవరెవరైతే ఆయనని నీకు యాక్టింగ్ రాదు అన్నారో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళని పిలిచి మరి సార్ అని దండం పెట్టుకునే లెవెల్ కి తెచ్చుకుంటారు. అది రామ్ చరణ్. మొత్తానికి అన్స్టాపుల్ షోలో అక్కడ బాలకృష్ణ అడిగినప్పుడు ఆయన మాత్రం ఈ విధంగా ఆన్సర్ చెప్పాడు, ఈ యొక్క జంజీర్ సినిమా అనేది నా జీవితంలో పెద్ద డిజాస్టర్ అని నేను చెప్పను, కాకపోతే అసలు ఆ సినిమా చేసి ఉండాల్సింది కాదు, దాని వల్ల ఒరిగింది ఏం లేదు, కానీ ఇంకా నాకు వ్యతిరేకత వచ్చిందనే విధంగా ఆయన కొంచెం ఫీల్ అవుతూ చెప్పడం జరిగింది.